ప్రియమైన దేవుని దేవుని రాత్రి సమయంలో దేవుని ఆలోచన దేవుడు వాక్య కాలాల ప్రభావంలో కొన్ని మాత్రాలుగా మనము బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలించండి. చేరుకొచ్చిన విడిచిన వ్యక్తి ప్రభు నామలు గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మరొకసారి మనం చదువుకున్నామండి. వీరు అపోస్తల బోధన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. సంఘం కానీ విశ్వాసి కానీ సేవకులు కానీ పరిచర్య చేసేవారు కానీ ఎవరైనా సరే క్రీస్తును అంగీకరించిన ప్రతి బిడ్డ ఈ 4 కలిగి ఉండాలి. ఆదిమ సంఘం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క 4 కలిగి ఉన్నటువంటి అంశములను కలిగి ఉండాలని లేఖనం మనకు బయలుపరుస్తుంది. అపోస్తలులు పునాది మీద కట్టబడితే మనకు మంచిది కనుక ఆ పునాది మీద ఈ యొక్క 4గా ముఖ్యమైనటివిగా దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించినాడు. అపోస్తలుల బోధ యందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన ఎడతెగక చేయుట యందును ఈ 4 కూడా ముఖ్యమైన అంశములుగా మనకు అపోస్తలులు కట్టబడిన ఆ యొక్క బండ మీద మనము నిలుస్తున్నట్లయితే మనకు మంచిదని ఈ యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే చూడండి మరొక మాట మనం గ్రంథంలో నుండి పరిశీలించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం మరొక మాట మనం పరిశీలిద్దామండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో దేవుడు పిలుస్తూ ఉంటాడో ఆ స్థితిలోనే దేవుని సహవాసము కలిగి ఉండాలి. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును అలాగే ప్రార్థన యందును అలాగే ముఖ్యముగా పరిశుద్ధాత్మ దేవుని కుమారుని దేవుని తండ్రి దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఈ లేఖన భాగాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లల, అలాగే చూడండి మరికొన్ని మాటలుగా మనము గ్రంథం నుండి పరిశీలించుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము ఒక మాట మనం పరిశీలిద్దామండి. 11వ వచనం యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము చదువుకుందామండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏ విధంగా ప్రేమించాలి దేవుని అంటే బహు జాగ్రత్త కలిగి మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొట్టమొదటిగా ప్రేమించింది మనము దేవుణ్ణి ప్రేమించలేదు. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంతో అంటే తన కుమారుని మరణమయ్యేంతగా మనల్ని ప్రేమించినాడు. ప్రియమైన దేవుని వారుల, కాబట్టి అట్టి దేవుడు ఆ ప్రేమ మొదటిగా ప్రేమించింది ఆయన కనుక మళ్ళీ మనము ఆయనను ఎలాగ ప్రేమించాలంటే జాగ్రత్త పడి బహు జాగ్రత్త ప్రతి విషయంలో జాగ్రత్త వహించి దేవునిని ప్రేమించే పిల్లలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలు కావచ్చు, విధులు కావచ్చు, ఆయన శాసనాలు కట్టడలు బహుగా పరిశీలించి ధ్యానించి ఆయనకు ఇష్టమైనవి ఏవి, ఆయనకు
విరోధమైనటివి ఏంటివి అన్నీ పరిశీలించుకొని జాగ్రత్తగా దేవునికి ఇష్టలుగా బ్రతికి ఉండాలి. దేవునికి ఇష్టంగా మనము బ్రతికినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, పాపం తీసివేస్తాడు, ఈ లోకంలో చక్కని బ్రతుకు ఇస్తాడు. మంచి ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే నీవు ఈ లోకంలో బహుశా కొన్ని దినాలు కష్టాలు ఇబ్బందులు గురి అవ్వచ్చు. ఎందుకంటే వాటిని నేర్పుతూ నిన్ను చెక్కుకుంటూ వెళ్తాడు. అనగా శిల్పకారుడు శిల్పాన్ని ఏ విధంగా చెక్కుతూ ఒక పనికి మాలిన రాయి లేక ఏ రూపు లేని రాయిని తీసుకొని శిల్పకారుడు ఓపికతో ఒక అందమైన రూపాన్ని ఇచ్చినట్టుగా చెప్తాడో, మనలో ప్రతి విషయాన్ని దేవుడు పెడతాడు. ప్రతి విషయము, ప్రతి కష్టము, నష్టము అన్నిటిలో మనము బయట వేయగలిగే శక్తి దేవుడు మళ్ళీ ఆ శక్తి కూడా ప్రభువే ఇస్తాడు. ఎందుకంటే కొంచెము శోధనలు, జ్వరాలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, అనారోగ్యం ఇవి కలగగానే మనుషులమైన మనము ఏమంటే తొట్టిల్లిపోతాము, దేవుని నుండి విడిచి వెళ్ళిపోతాము. ఇవన్నీ కూడా ఇంకా గట్టిగా నిలబడుటకు మనకు దేవుడు పరీక్ష పెడతాడు ప్రియమైన దేవుడు ద్వారా. కనుక ఈ పరీక్షలన్నీ మనము జాగ్రత్తగా పరిశీలించి యోబు భక్తుల వలె, యోబు జీవితాన్ని గమనించిన వారి వలె ఉండి, యోబు భక్తుడు ఎంత ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన నోటి మాట చేత దేవుణ్ణి దూషించలేదు అని వ్రాయబడుతూ వచ్చింది. లేక ఆయన చెడుతనమును విసర్జించిన వాడుగా వ్రాయించి ఉన్నాడు. ఆయన వంటి వాడు భూమి మీదనే లేడని దేవుడు సాక్ష్యమిస్తూ వ్రాయించినాడు. అలాగా ఎన్ని శ్రమలు, ఆయన ఏమన్నా తప్పులు చేశాడా, నేరాలు చేశాడంటే ఏం చేయలేదు. అయినప్పటికీ పరీక్షలు పెట్టినాడు. పరీక్షలు నెగ్గిన తర్వాత మళ్ళీ ఆయనకు రెండంతల ఆశీర్వాదము, రెండంతల బహుమానము దేవుడు ఇచ్చినాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చెప్పితే అంతకు రెండింతలు పిల్లలు ఇచ్చినాడు. అంతకు రెండింతలు ఆస్తి పాస్తులు, పశువు సంపద కానీ, ఆస్తి సంపద కానీ అంతకు డబల్ దేవుడు ఇచ్చుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే విశ్వాసాన్ని చివరి ఊపిరి వరకు కోల్పోకుండా వచ్చినాడు. చివరి ఊపిరిలో కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ గురి కలిగిన జీవితాన్ని కోల్పోలేదు. చనిపోయేటప్పుడు కూడా ఆయన కోల్పోలేదు. ఆయన భార్య ఒక మాట అన్నా కూడా, ఆయన ఇంత ఆస్తి ఇచ్చినప్పుడు సంతోషంగా సుఖంగా ఉంటుంది, కొంచెము బాధ పెట్టినప్పుడు, కొంచెము నిష్ఠూరమైనప్పుడు సహింపవలదా? అది కూడా సహించాలి కదా. సుఖం ఇచ్చినప్పుడు సంతోషించిన నీవు ఆ సుఖము లో దుఃఖం పెట్టినప్పుడు కూడా మనం సంతోషించే పిల్లలుగా ఉండాలని యోబు భక్తుడు చక్కగా మనకు బయలుపరుస్తారు. కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడి యోబు గారు ప్రేమించినట్టుగా దేవుణ్ణి ప్రేమించాలంట ప్రియమైన దేవుని వారు. కనుక యోబు అట్టి జాగ్రత్తతో దేవుణ్ణి ప్రేమించి ఆయన గొప్పదైన బహుమానాలు దేవుని యొద్ద పొందుకుంటాడు ప్రియమైన వారులా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, నాకు ఇక నా జీవితం అంతా నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరువు తుదముట్టించి తిని ఇక నాకు నీతి కిరీటము ఉంది అన్నాడు. ఆ నీతి కిరీటాన్ని ఆయన పొందుతానని విశ్వాసాన్ని వ్యక్తపరిచినాడు. అలాగే ఆయన చెప్తూ, నాకే కాదు ఈ నీతి కిరీటము, మీకు కూడాను ఇవ్వనికి సమర్థుడైనటువంటి దేవుడు మనకు పరమందున్నాడు, నాకే కాదు మీకు కూడా ఇస్తాడు అని గొప్ప నమ్మకమైనటువంటి మాటని, విశ్వాసాన్ని ఆయన కనపరిచాడు ప్రియమైన దేవుని వారు. కనుక బహు జాగ్రత్తగా దేవుని యెహోవాను ప్రేమించగలిగితే మనకు మంచిది ప్రియమైన దేవుని వారు. అలాగే చూడండి, మనం దేవునితో ఏ విధంగా ఎలాగ మనుషులుకోవాలి, ఎలాగ ఉండాలంటే చూడండి, మరొక మాట గ్రంథంలోని పరిశీలించాం. తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మాట చదువు. పరిశుద్ధులవుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు దేనికి పిలిచినాడంట మనుషులను? ఈనాడు మనం కొట్లాడేదానికి, ఇంకా ఏమి ఆస్తులు సంపాదించుకునేదానికి, ఇల్లు బాగా కట్టుకునేదానికి,
ఈ లోక సంబంధమైన ఆశలతోనే ఎక్కువగా మనము గడుపుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే నీతివంతులు లేడు ఎవడు లేడు కనుక, పరిశుద్ధులు లేడు ఎవడు లేడు, నీతివంతులు లేడు. మనం ఎంత నీతిగా బ్రతికినా దేవుని దృష్టికి మురికి గుడ్డలు కనుక, ఎంత నీతిగా బ్రతికినా ఆయన దృష్టికి ఏమో మురికి గుడ్డలే. అలాంటి జీవితం మంది, బాల్యం నుండే మంది భ్రష్టు మనసు, చెడ్డతనం కూడుకొని ఉన్నటువంటి స్వభావం బాల్యం నుండే మంది. కనుక దేవుని అడుగు జాడల్లో దేవునితో మనము నడిచినట్లయితే, దేవుని కోసం మనము నడిచినట్లయితే మనకు మంచిది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. నీతి నిజాయితీగా బ్రతుకుటకు ఆ చెట్టు ఫలం ఒకటి, అది ఒక చిన్న ఆజ్ఞ నీకు అంతే. ఎందుకంటే నా మాట వింటున్నావా లేదా అనే దానికోసం నీకు ఒక చిన్న పరీక్ష. నా మాట వింటే కనుక నువ్వు ఆ చెట్టు ఫలం ముట్టవు, వినకున్నట్లయితే ముడతావు. అప్పుడు నీకు ఆ పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక నువ్వు పాపం అవుతావు. కనుక పాపం అవుతానని తెలిసిన దేవుడు ఈ పాపం మనము చేశాము. ఆదాము నుండి మనకు స్వాభావికంగా మనము కూడా పాపులము. కనుక ఆ యొక్క క్రీస్తు ప్రభువాన్ని మన కోసం ముందుగానే ఆయన దగ్గర పెట్టుకొని మళ్ళీ తర్వాత ఒక సమయంలో నేను ఒక నీతిమంతుని పంపిస్తాను, ఒక పరిశుద్ధుని పంపిస్తాను, ఒక ప్రవక్తని పంపిస్తాను, ఒక మంచి పరిచారకుని పంపిస్తాను, ఒక మంచి సేవకుని పంపిస్తాను. అతని మాట మీరు వినాలి, అతడు ఏం చెప్తాడో ఆ మాట వినాలి, అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట మీరు ఖచ్చితంగా వినాలని ప్రభువు పుట్టక తలికి ఆయన వాగ్దానంగా మనకు ప్రవక్తల ద్వారా బయలుపరిచినాడు దేవుడు. కనుక అట్టి కృప కలిగిన దేవుడు మన దేవుడు. కనుక అట్టి కృప కలిగిన దేవుడు అంత పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనము పిలిచినాడని లేఖన భాగం ద్వారా మనము కనుగొని ఉన్నాం. ప్రియమైన వాళ్ళ రోమీలకు రాసినటువంటి పత్రిక 8:9 ఒక వచనం మనం చదువుకున్నామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. చూడండి, దేవుని ఆత్మ అంట, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు ఆత్మ ఏ మనిషిలో లేకున్నా కూడా నా మనిషి కాదు అంటూ ఉంది దేవుని లేఖనము, దేవుని మాట. ప్రియమైన వాళ్ళ కనుక ఆయన ఆత్మను పొందుకొని ఉండాలి, ఆయన ఆత్మ కలిగి ఉండాలి, ఆయన ఆత్మను కలిగి ఉండాలి. ఆయన ఆత్మ కలిగి లేకున్నట్లయితే మనము ఆయన వారిని కాదు అని ఆయన చెప్తున్నాడు. అందుకే దేవుడు నేను ఫలించని కొమ్మని, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా నుండి వేరైతే నా కొమ్మ నుండి ఆ తీగలు వేరు చేయబడితే మీరు ఏం ఫలింపలేరు, మీరేం చేయలేరు. నాలో ఉన్నంత వరకు మీరు ఫలింపగలరు. నా యొక్క ఆలోచన విధానాన్ని మీరు గమనించి గుర్తించి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మీరు బలవంతమైన జీవితాలుగా మీరు పెరుగుతారు. అందులో ప్రభువు చెప్తాడు, ఏమంటాడంటే మీరు బహుగా ఫలించుట చేత పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడతారు. మీరు బాగుంటేనే నేను మహిమపరచబడతాను. మీకు ఆరోగ్యంగా, మీకు ఆరోగ్యంగా ఈ లోకంలో మీరు బాగుంటే మీరు అభివృద్ధి చెందినట్టు అప్పుడు పరమందున్న తండ్రి సంతోషిస్తాడు. ఆత్మీయంగా మీరు బలపడినప్పుడు మీ తండ్రి అక్కడ సంతోషిస్తాడని లేఖనం ద్వారా మనకు చెప్తున్నాడు. ప్రియమైన వల్ల కనుక దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తుందో ఆ ఆత్మ స్వభావము గలవారిగా మన శరీరంలో ఉన్నట్లయితే మనము దేవుని వారంగా ఉంటాము. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో లేని వారంగా ఉన్నట్లయితే దేవుని నడతలు కానివ్వండి, ఆజ్ఞలు కానివ్వండి,
విధులు, శాసనాలు, కట్టడలు కావండి, అవన్నీ మనము పాటించని వారమైతే ఆయన ఆత్మ మనలో లేనంటే, మనలో ఉంటే ఖచ్చితంగా ఆయన మాటకి, ఆజ్ఞకి, కట్టడలకు, విధులకు, శాసనాలకు విలువ ఇస్తాం, గౌరవం ఇస్తాం. ఆయన ఆత్మ మనలో లేకున్నట్లయితే వీటన్నిటిని, శాసనాలను బట్టి, విధులను బట్టి, కట్టడలను బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన ప్రేమించలేకుండా బట్టి మనము ఆయనను ప్రేమించలేదు కనుక, ఆయన ఆజ్ఞ పాటించలేదు కనుక ఆయన ఆత్మ మనలో ఉండదు అని లేఖనము ఖచ్చితంగా మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని వారి కనుక ఇలాంటి స్వభావం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ స్వభావం మనం ధరించుకొని ఉండాలి మన శరీరాలలో అని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, మరొక ఎలాగా ఉంటే మనకు మంచిది లేఖనాల ప్రకారం అని కొన్ని మాటలు మనం పరిశీలిస్తామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. ఏ దేశస్తుడన్నా కానీ నమ్ము ప్రతి వానికి, వాడు కులము, ఏ కులమా, ఏ మతమా అనేది సమస్య కాదు, ఏ దేశమా, ఏ ప్రాంతమా అనేది సమస్య కాదు. దేవునికి నమ్మిన ప్రతి వానికి ఆయన రక్షణ కలుగజేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ శక్తి ఇవ్వడానికి బలంగా ఉన్నాడు ఆయన. గ్రీసు దేశస్తునికి కూడా, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. రక్షణ ఇవ్వడానికి ఆయన శక్తి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అందుకే చూడండి, ఈ యొక్క భక్తుడు బయలుపరుస్తున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడను, నేను సిగ్గుపడే వాడను కాను. ఎలాగనగా ఆ సువార్త నమ్మిన ప్రతి వానికి రక్షణ వస్తుంది. రాత్రి అనుకున్నాం, సువార్త చేసిన ఆ యొక్క 7 పెనిమిట్లు కలిగినటువంటి ఆ స్త్రీ కావచ్చు, తొలితైన పట్టణంలో ఉదాహరణకు కూడా అనుకుంటున్నటువంటి ఆ లూదియా కావచ్చు. చూడండి, వాక్యం చేత వాళ్ళు, ఆ వాక్య సువార్త చేత వాళ్ళు రక్షణ వచ్చింది. ఆ రక్షణ ద్వారా ఎవరైతే చూడండి నమ్ము ప్రతి వానికి మొదట రక్షణ వచ్చేస్తుంది. అంతే, నమ్మితే నా మహిమ చూస్తావు అన్నాడు దేవుడు. దేవుని వాక్యము చాలా శక్తి గలది, బలము గలది, జ్ఞానము గలది. ఆయన వాక్కు అంత బలము గలది, అంత శక్తి గలది, అంత పవిత్రమైనది. ప్రియమైన దేవుని వారు కనుక సువార్త చెప్పుటలో నేను సిగ్గుపడేవాడిని కాదు. అది చెప్పుట వలన ఏం జరుగుతుందంటే నమ్మిన ప్రతి వానికి రక్షణ కలుగుతుంది. అది ఈ లోకంలో రక్షణ అవుతుంది, పరలోక రాజ్యంలో ఇంకా ప్రొటెక్షన్, ఇంకా రక్షణ, నిత్య నరకాగ్నికి ఒక ఆత్మ వెళ్లకుండా కాపాడబడుతుంది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 9:15. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. ఈ యొక్క దేవుని రాజ్య సువార్త ప్రకటించుకునే దానికి పౌలు గారంట రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను, రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను దేవుడు ఏర్పరచుకొనిన సాధనమైన పనివాడంట ఆయన, అపోస్తలుడైన వాడు. ఒకప్పుడు క్రీస్తు పిల్లలనే చంపేవాడు, క్రూరుడు, ఆయనంత పాపాత్ముడు లేడని ఆయనే చెప్పినాడు. కానీ దేవుడు అటువంటి వారిని ఎన్నుకొని రాజులు కానించి, ఒక సామాన్య ప్రజలు కానించి రాజుల వరకు నా శక్తిని, నా బలాన్ని, నా వాక్య సువార్తను, నా రాజ్య స్థాపనకై పాటుపడేవాడు ఏనే ఒక సాధనమై ఉన్నాడని చెప్పి ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కళ్ళు తెరిపించినాడు, ఆయనకు దర్శనమైనాడు, ఆయనకు కనపడ్డాడు.
ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంటే, నీవు హింసిస్తున్న యేసుని నేను. ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నా పిల్లలను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను హింసిస్తున్నటువంటి పిల్లలను హింసిస్తుంటే అది వారికి కాదు, నాకు బాధ. నన్ను హింసిస్తున్నావని దేవుడు చెప్పినాడు అన్నమాట. ఎందుకు నీవు హింసిస్తున్నటువంటి యేసును, ఆయన నిజంగా దేవుడైతే హింసించలేదు, ఆయన బిడ్డలను హింసించాడు. కానీ ప్రభువు ఏమన్నాడంటే, నన్ను హింసించావు అని అంటున్నాడు. అందుకే ఒక సువార్త పనిలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానివ్వండి, దేవుని పిల్లలను దూషించిన, హింసించిన, బాధ పెట్టిన వారికంటే ముందుగా అది దేవుని మీదకి పోతుందంట. అది ముందుగా నా మీదకి వస్తుంది, తర్వాత వారి మీద పడవచ్చునని వాక్యం దేవుడే చెప్పాడు. కనుక ఈయన గొప్ప సాధనమై అనేకులను రక్షించుటకు, దేవుని రాజ్య సువార్త విస్తరణకు, ఆయన రాజ్యం కట్టుటకు గొప్ప పని సాధనమై ఉన్నాడు ఆయన. కనుక ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్నుకుంటాడో పనికిమాలిలోనే దేవుడు ఎన్నుకొని ఆయన పనిలో అద్భుతంగా వాడుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, చివరి మాటగా 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:14 మాట మనం పరిశీలిద్దామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:14 వచనం మనం చదువుకుందామండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకున్న యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. జీవం గల దేవుణ్ణి ప్రకటిస్తే అంట మన మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడుతుందంట. ప్రియమైన దేవుని వారు, కనుక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, పనికి మాలిన క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవిస్తే మనకు మంచిది. జీవము గల దేవుణ్ణి, సచ్చిన మన బ్రతుకుల్లో దేవుడు వెలుగు నింపుతున్నాడు. కనుక అతి జీవం కలిగిన దేవునిలో మనం పడాల. ఒక భక్తుడు అంటాడు, నేను ఈ ప్రజలతో చనిపోయేదానికంటే ఆయన శిక్షించిన, నన్ను ఏం చేసినా ఆయన చేతిలో పడితే నా జీవితము ధన్యము అని భక్తుడు మనకు తెలిపినాడు. చివరిగా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక మాట పరిశీలించమండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము చివరిగా 18 నుండి మనం చదువుకున్నామండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నేను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చూడండి, ఈ యొక్క తిమోతికి వాగ్దానం చేసిన ప్రవచనముల ప్రకారము చొప్పున నీవు మంచి పోరాటం పోరాడాలి తిమోతి. ఆత్మీయ తండ్రి చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, తిమోతి, నీవు సామాన్యమైనటువంటి మనుషునివి కాదు, నీవు ప్రవచనముల చేత చెప్పబడినటువంటి వాగ్దాన పుత్రుడివి. కనుక మంచి పోరాటం పోరాడవలను, వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగిస్తున్నాను. ఏంటి ఆజ్ఞ అంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉండు, విశ్వాసభరితమైన జీవితం కలిగి ఉండు. అట్టి జీవితం కలిగి ఉండాలని తిమోతికి చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, పెద్దలు కానీ కుటుంబంలో కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లల పట్ల వారి జీవితాలు బాగా ఉండాలని చెప్తూ ఉంటారు. అలాగా ఈ ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ కుమారుని గురించి ఏం చెప్తున్నాడంటే,
నీవు మంచి మనస్సాక్షి, విశ్వాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపు. దేవునిలో నీవు చక్కగా దేవుని క్రియలు చేసుకుంటూ వెళ్ళు అని ఇక్కడ చెప్పినట్టుగా మనము గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అది ఒక తిమోతికే కాదు కానీ అందరికీ కూడా మనం ఆస్వాదించుకోవచ్చు. అందరము కూడా దాని ప్రకారం మనము కూడా నడుచుకొనవచ్చు. కనుక అటు స్థితిలో దేవుడు ఈ యొక్క వాక్యముల సారాంశము మనకు అందరికీ దేవుడు దయచేసి మనము ఆత్మీయంగా బలపరచును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన.